Om Gurubhyo Namaha. Dasaboda, 19th September 2021, page number 207.9. స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్లు ఎనికి వెళ్తాం మేడం. అలాగే. All people agree that everything is created by God, but is it not necessary to recognize that God? The sermons given by great adepts are not understood properly by the seekers because their mind is not mature. Jiva is having avidya, Shiva is having Maya, but God is having the basic, undistorted, a Maya as his counterpart. అక్కడికి ఆపాము నిన్న. ఈరోజు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 19. Therefore, in order to be able to wield innumerable powers, only the basic Maya is necessary. To understand the hidden meaning of this statement, a man of deep experience is required. Therefore, వినిపిస్తున్నారా? వినబడుతుంది మేడం. అందువలన అంటే in order to be able to wield innumerable powers, అంటే ఎన్నో రకాలైనటువంటి శక్తుల్ని మనం పొందడానికి ఓన్లీ ద బేసిక్ మాయా ఈజ్ నెసెసరీ. అంటే మూలమైన మాయ ఉండాలి. టు అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్, ఏ మ్యాన్ ఆఫ్ డీప్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఈ విషయం ఏంటంటే మాయ ఉండాలా, ఏది ఎన్నో రకాలైనటువంటి ఇన్యూమరబుల్ పవర్స్ కి మాయ అవసరమా అనే విషయాన్ని అనుభవంతో ఉంటే బాగా అనుభవజ్ఞులకి అర్థమవుతుంది అంటున్నారు. అనుభవం ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఇక్కడ అనుభవం అంటే ఏంటి మేడం? కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా? అనుభవం అంటే ఎలాబరేట్ చేస్తారా కొద్దిగా? అంటే ఇప్పుడు అనుభవం అంటే అది జ్ఞానం యొక్క అనుభవం ఉన్న వాళ్ళకి మాయ పాత్ర ఏమిటో అర్థమైపోతుంది. ఓకే. The meaning is that this primary Maya is herself the primordial male who is God, and it is to him that innumerable names are attributed, and he is the Lord of the world. అంటే దీని అర్థం ఏంటంటే ఆ ప్రైమరీ మాయ అన్నది ఆ ప్రైమార్డియల్ మేల్ అంటే అంతకుముందు మనకి ఇందాక ఒక వాక్యంలో వచ్చింది కదా, అదే మాయ అని. హూ ఈస్ గాడ్ అంటే ఎవరినైతే మనం భగవంతుడు అని అంటున్నామో ఆయనే మాయ. అండ్ ఇట్ ఈస్ టు హిమ్ దట్ ఇన్యూమరబుల్ నేమ్స్ ఆర్ అట్రిబ్యూటెడ్. ఆయనకి అనంతమైన పేర్లు ఆపాదించబడ్డాయి. అండ్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్. ఆయనే ఈ మొత్తం ఈ విశ్వం అంతటికీను ప్రపంచం అంతటికీను ప్రభు. This whole expanse is because of Maya, but she is totally annihilated. The depth of this sentence is rarely known by anybody. The whole expanse is because of Maya. ఈ మొత్తం ఇంత విస్తరణ అంతా కూడా మాయ వల్లే జరిగింది. బట్ షీ ఈస్ టోటల్లీ ఎన్హిలేటెడ్. కానీ మాయని ఎప్పుడు మనం పట్టించుకోం, బయటికి తీసేస్తాం. బట్ ఈస్ టోటల్లీ ఎన్హిలేటెడ్. The depth of the sentence is rarely known by anybody. అంటే ఆయన అలా ఎందుకంటున్నాడంటే మాయను వేరుగానే మనం ట్రీట్ చేస్తున్నాం కదా. మొదట కూడా అనుభవజ్ఞులకే అర్థమవుతుంది అండలో. ఇక్కడ కూడా ఈ మొత్తం ఎక్స్పాన్షన్ అంతా కూడా మాయే, కానీ ఇది చాలా అరుదుగా తెలుస్తుంది అందరికి. అంటే ఈ జగత్తే మాయ, ఇది మాయలోంచే ఇదంతా వచ్చింది అనే విషయం రేర్లీ నోన్, అంటే చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుస్తుంది. నాట్ నోన్ అని. Such statements refer to the unutterable truth, but it has to be understood by personal experience, and that is not possible without being in the company of a saint.
ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి such statements refer to the unutterable truth. అంటే మాటలతో చెప్పలేని సత్యం వలన ఈ సంభవం అంటే ఆ అనట్టరబుల్ ట్రూత్ ఏదైతే ఏ సత్యాన్ని అయితే అర్థం చేయలేము చెప్పలేము ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతమైన అనుభవంతోనే దాన్ని పొందగలం అండ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సేయింగ్ మహాత్ముల సాంగత్యంలో ఉంటే గాని అంటే లేదా ఒక మహాత్ముల సాంగత్యంలో ఉంటే గాని ఆ సత్యానుభూతి దొరకదంటున్నారు. The seekers cannot understand clearly the statement that Maya herself is the primordial male. But please consider, whom should we call the Lord of the world, who has innumerable names? అంటే ఇక్కడ మాయ వేరు ఆ పరమాత్మ తత్వం వేరు కాదు. అందుకని ఇక్కడ మనం అంటే రెండు లేవు కదా, ఉన్నది ఒకటే. The seekers cannot understand clearly the statement that Maya herself is the primordial male. అంటే మామూలు అన్వేషకులకి ఇది అర్థం కాదు, మాయ ఆ ప్రైమార్డియల్ మేల్ అంటే పరమాత్ముడే అని. బట్ ప్లీజ్ కన్సిడర్, వెన్ షుడ్ వి కాల్ ద లార్డ్ ఆఫ్ ది వరల్డ్ హూ హ్యాస్ అంటే హూమ్ షుడ్ వి కాల్, ఎవరిని మనం అనేకమైన పేర్లు ఉన్నటువంటి ఆయన్ని whom should we call the Lord of the world who has innumerable, ఎవరిని మనం అలా పేరు పెట్టి చెప్పగలం ఈయనే ప్రభు అని అంటే చెప్పలేము. It is the quality of Maya to have name and form. So what is stated above the unity of two principles is very clear. Why should the listeners raise various doubts? ఇట్ ఈస్ ద క్వాలిటీ, మాయ యొక్క లక్షణం వల్లనే మనకేమో నామరూపాలన్నీ వస్తున్నాయి. వాట్ ఈస్ స్టేటెడ్ అబౌట్ ద యూనిటీ ఆఫ్ టూ ప్రిన్సిపల్స్ ఈజ్ వెరీ క్లియర్. అంటే సో వాట్ ఈస్ స్టేటెడ్ అబౌట్ ద యూనిటీ ఆఫ్ టూ ప్రిన్సిపల్స్, రెండు ప్రిన్సిపల్స్ యొక్క ఏకత్వం అన్నది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ మాయా టు హ్యావ్ నేమ్ అండ్ ఫార్మ్. అంటే ఈ మాయ వల్లే రూపనామాలు వచ్చాయి, లేకపోతే అక్కడ రూపం నామం రెండు లేవు. Whom should we call the Lord of the world who has why unity of the two principles is very clear. Why should the listeners raise various doubts? ఇంకా శ్రోతలు రకరకాలైన డౌట్స్ ఎందుకని అంటే మాయ వేరు ఆ మూల పురుషుడు వేరు కాదు. Now, let us not dwell on this more. The basic objection is still there. How the basic Maya came into existence in the abstract Brahman. అది ఇంకా మనం దీని మీద అతిగాను స్పెండ్ చేయొద్దు. వెల్ అంటే లివ్ అని. ద బేసిక్ అబ్జెక్షన్, ఆ మూలమైన అబ్జెక్షన్ ఎప్పుడు ఉంటూనే ఉంది. ఆ బ్రహ్మంలోంచి మాయ ఎలా వచ్చింది అదే అందరికీ డౌట్. హౌ ద బేసిక్ మాయా came into existence in the abstract Brahman. అంటే ఏ గుణాలు లేని బ్రహ్మం నుంచి ఇలాంటి మాయ ఎలా ఉద్భవించిందని. It is accepted that the juggler is showing all false shows by hypnotism, but how he does it is to be explained. Let us see. అంటే ఒక మంత్రగాడు ఎన్నో రకాలైనటువంటి మ్యాజిక్స్ అన్ని కూడా తనకున్న హిప్నోటిజం తో చేస్తున్నాడు అని మనం అందరం కూడా ఆమోదించేస్తున్నాం. ఈ షోయింగ్ ఆల్ ఫాల్స్ షోస్ అవన్నీ నిజం కావు. బై హిప్నోటిజం అంటే హిప్నోటిజం వల్లే చేస్తాడుగా, అవి నిజం కాదు. బట్ హౌ హీ డస్ ఇట్ ఈస్ టు బి ఎక్స్ప్లెయిన్. అయితే అతను ఎలా చేసాడు అనేది మనకి బోధపరచాలి, అది చూద్దాం. The sky is fixed. The wind in it is moving. The basic Maya should be likened to the wind. ఆకాశం ఫిక్స్డ్ గా ఉంది, గాలి ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది.
ఈ మూలమైన మాయ మాత్రం అంటే ఈ విండ్ని అనుసరించే ఉంటుంది. Will anybody accept it if we say that by the formation of the wind, the sky was broken? Of course not. అంటే గాలి ఉధృతంగా ఉండడం వల్ల ఆకాశం ముక్కలైందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అంటే ద స్కై విల్ ఎనీ ఆఫ్ కోర్స్ నాట్, ఎవరు ఒప్పుకోరు. Similarly, this Maya came into existence, but the abstract Brahman did not lose its nature of being without attributes. By this example, the question is answered. ఇదే విధంగా అంటే గాలి ఎంత వీచినా సరే ఆకాశం ఎలాగైతే బై ద ఫార్మేషన్ ఆఫ్ ద విండ్ ద స్కై వాజ్ నాట్ బ్రోకెన్, ఆకాశం ముక్కలు అవ్వలేదన్న విషయం ఎలా అయితే సత్యమో అదే విధంగా మాయ అన్నది వచ్చినా సరే ఆ అబ్స్ట్రాక్ట్ బ్రహ్మం అన్నది ఏమీ కూడా దాని మార్పు డిడ్ నాట్ లూజ్ ఇట్స్ నేచర్, దాని ప్రకృతి ఏమీ పోలేదు, అది ఏ రకమైన గుణాలు లేకుండానే ఉంది. బై దిస్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. ఏ క్వశ్చన్ కి? బ్రహ్మంలోంచి మాయ ఎలా వచ్చింది అంటే మాయ వచ్చినప్పటికీ బ్రహ్మానికి తన లక్షణాలు అలాగే ఉన్నాయి. The wind was not there originally from the beginning. Similarly, this Maya was not there. If we take it to be real, it is eventually merged into Brahman. మొదటి నుంచి విండ్ అన్నది లేదు, అదే విధంగా మాయ కూడా లేదు. ఇట్ వాస్ ఇఫ్ వి టేక్ ఇట్ టు బి రియల్, ఇట్ ఈస్ ఈవెన్చువల్లీ మర్జ్డ్ ఇంటూ బ్రహ్మన్. అదే నిజం అని అనుకుంటే అది మాయ బ్రహ్మంలోనే కలిసిపోయి ఉంది. What is the nature of wind? Know that this basic Maya is like that wind. It is experience. It is experience, but we cannot see her. అంటే ఈ గాలి యొక్క స్వభావం ఏమిటి? నో దట్ దిస్ బేసిక్ మాయా ఈస్ లైక్ దట్ విండ్. ఆ గాలి లాంటిదే ఈ మూలమైన మాయ కూడా. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ బట్ వీ కెనాట్ సీ హర్. మాయని ఎలా అయితే గాలిని అనుభవించగలం, గాలిని చూడలేము, మాయ యొక్క ప్రభావాన్ని అనుభవించగలం కానీ మాయని చూడలేము. We cannot show the wind even though we call it real. If we see, we only see the flying dust particles. మనమేమో నిజమని అనుకున్నా సరే గాలి నిజమే అయిందనే దాన్ని మనం చూడలేము. అది మనం చూసేమంటే ఓన్లీ అక్కడ ఎగురుతున్నటువంటి ధూళి కణాలనే చూస్తున్నాం కానీ గాలిని చూడలేదు. That is how this basic Maya is felt, but it is not seen. After that, the Maya of ignorance comes into being. ఈ విధంగా దట్ ఈస్ హౌ అంటే ద బేసిక్ మాయ, మూలమైన మాయని మనం అనుభవించగలుగుతున్నాం కానీ చూడలేకపోతున్నాం. తర్వాత ద మాయా ఆఫ్ ఇగ్నోరెన్స్ కమ్స్ ఇంటే అంటే అజ్ఞానం అనే మాయ తర్వాత వస్తుంది. As by the contact with wind, particles and articles move in the sky. So, similarly, by the contact with basic Maya, the world is visible. అంటే గాలితో కాంటాక్ట్ వల్ల ఈ కణాలు తర్వాత వస్తువులు అవన్నీ మూవ్ ఇన్ ద స్కై అంటే ఆకాశంలో కదులుతున్నాయి. సో సిమిలర్లీ బై ద కాంటాక్ట్ విత్ బేసిక్ మాయా ద వరల్డ్ ఈజ్ విజిబుల్. అంటే మనకి పైన గాలి వల్లే అన్ని ఇటు అటు ఎగురుతూ కదులుతున్నట్టు ఉంటాయి. అలాగే మాయ కారణంగానే ఈ ప్రపంచం మనకి కనిపిస్తుంది. When in the sky there were no clouds, but suddenly they appear. Similarly, there appears the visible world.
అంటే ఆకాశంలో ఎప్పుడు దేర్ వర్ నో క్లౌడ్స్, ఎప్పుడైతే మేఘాలు లేవో, కానీ సడన్ గా వాళ్ళు అవి కనిపిస్తే ఎలాగైతే ఉంటుందో, సిమిలర్లీ దేర్ అపియర్స్ ద విజిబుల్ వరల్డ్. ఆ విధంగానే ఈ వరల్డ్ ఒక్కసారిగా కనిపిస్తుంది. The sky was not originally there, and it is not be there, but suddenly it appears to be. Similarly, the visible world appears. అసలు ఒరిజినల్ గా ఆకాశం అన్నది అక్కడ లేదు, కానీ సడన్ గా మనకు అది కనిపిస్తుంది. అదే విధంగా ఈ దృశ్య ప్రపంచం కూడా కనిపిస్తుంది. But even if we think that the sky is moving because of the moving clouds, really the sky is not moving. It is fixed. కదిలే మేఘంతో ఆకాశం కూడా కదులుతున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. ఈవెన్ ఇఫ్ వి థింక్ దట్ ద స్కై ఈజ్ మూవింగ్ బికాస్ ఆఫ్ ద మూవింగ్ క్లౌడ్, అంటే మనం భావించినప్పటికీ కూడా ఆకాశం ఏమి కదలట్లేదు. Similarly, because of Maya, we think that the abstract has become concrete and visible, but it is not so disturbed. Really, it is as it is. అదే విధంగా మాయ కారణంగానే వినిపిస్తుందా? వినబడుతుంది మేడం. అంటే ఈ కనబడని అబ్స్ట్రాక్ట్ గా పరమమైనటువంటి ఆ తత్వం కాంక్రీట్ గా కనబడేటట్టుగా అయింది, దృశ్యంగా అయింది. ఇట్ ఈస్ నాట్ సో డిస్టర్బ్, అదేమి డిస్టర్బ్, బట్ ఇట్ ఈస్ నాట్ సో డిస్టర్బ్, అంటే అయినా ఆ పరబ్రహ్మ తత్వం ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. రియల్లీ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్, ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. The clouds came and disappeared, but the sky remains as it is. Similarly, the Brahman without attributes has not actually become attached to with the attributes. మేఘాలనే వస్తున్నాయి, అదృశ్యం అయిపోతున్నాయి, కానీ ఆకాశం ఎప్పట్లాగే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మన్ ఏమో గుణాలు లేని బ్రహ్మన్, ఆయన బికమ్ అటాచ్డ్ విత్ అట్రిబ్యూట్స్, యాక్చువల్లీ బికమ్ ఆయన గుణాలతోటి బంధం కలిగి ఉన్నాడు. The sky appears to be touching our head, but it is where it is. Similarly, we should know that the Brahman without attributes is as it is. అది ఏదో మనకి ఆకాశం బుర్రకు తగిలినట్టుగా ఉంటుంది, కానీ అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అదే విధంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గుణాలు లేనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం కూడా ఎప్పటిలాగే ఉంది. When we see above, there appears vast blue color in the sky, but it is only a false thing, which is only an appearance. మనం పైకి చూస్తే అక్కడ మనకి విశాలమైనటువంటి నీలాకాశం కనబడుతుంది, నీల రంగులో, కానీ ఇది ఓన్లీ ఏ ఫాల్స్ థింగ్, అది నిజంగా నిజం కాదు. అక్కడికి దగ్గరికి వెళ్తే ఏ ఆకాశం లేదు, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అపియరెన్స్, దృశ్య మాత్రంగానే కనబడుతుంది. The sky seems to be curved around at all the directions near the horizon, and the world seems to be covered by it, but that is not so. The sky is free as it is. ఈ ఆకాశం అన్నది అంతటితోటి అన్ని దిక్కుల్లోని అది కవర్ అయిపోయినట్టుగా, నియర్ ద హొరైజన్ అంటే ఎక్కడైతే భూమి ఆకాశం కలుస్తున్నట్టు కనబడతాయో అక్కడ, అండ్ ద వరల్డ్ సీమ్స్ టు బి కవర్డ్ బై ఇట్, అంటే ఈ మొత్తం ప్రపంచం దాంతో కవర్ అయిపోయినట్టుగా ఉంటుంది. బట్ దట్ ఈజ్ అంటే ఆకాశంతో కవర్ అయినట్టుగా, కానీ అది నిజం కాదు. ఆకాశం స్వేచ్ఛగా ఉంది, మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. There seems to be blue color on the mountain when we look from a distance, but it is not its color. The Nirguna, abstract Brahman,
should be understood similarly without attributes. ఆకాశానికి నీలం రంగు ఉన్నట్టుగా ముఖ్యంగా ఆ పర్వతాల పైన వాటిని చూసినప్పుడు దూరం నుంచి చూస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ కలర్. కానీ ఆకాశం యొక్క రంగు అది కానే కాదు. నిర్గుణంగా గుణాలు లేనటువంటి ఈ పరబ్రహ్మతత్వం కూడా ఈ విధంగానే సిమిలర్లీ వితౌట్ గుణాలు లేకుండానే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. When we look at the surroundings from a moving chariot, they appear to be running back, but they are not moving. Similarly, Brahman should be known as motionless and abstract, though it seems to have form, etc. అంటే మౌంటైన్ when we look from a distance, but it is not the color. When we look at the surroundings, పరిసరాలని మనం ఒక మూవింగ్ చారియట్ అంటే ఒక రథం తీసుకుని మనం పరిసరాలని చూస్తే అవి ఎలా కనిపిస్తున్నాయంటే అవి కూడా మనం వెనకాల పరిగెట్టినట్టే ఉంటాయి. ఇప్పుడు రైల్లో వెళ్తున్నప్పుడు మనతో పాటు చెట్లు కూడా పరిగెడుతున్నట్టు ఉంటుంది. అలాగే కదులుతున్న ఏ బండిలో వెళ్తున్నా అన్ని మనం వెనకాల పరిగెత్తుకుని వస్తున్నట్టే ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ మూవింగ్. కానీ అవి ఏవి కదలట్లేదు, అలా కనబడతాయి. అదే విధంగా బ్రహ్మాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏమని? అతనికి ఏ కదలిక లేదు, యాబ్స్ట్రాక్ట్, గుణరహితుడు. అతనికి దో ఇట్ సీమ్స్ టు హ్యావ్ ఫామ్, దానికి రూపం ఉన్నట్టుగా కనబడుతున్నా ఆయన రూపరహితుడు, గుణరహితుడు. While the clouds are moving, we think that the moon is moving in the opposite direction, but it is optical illusion. It is the clouds that move. ఈ మేఘాలు కదులుతూ ఉంటే మనం ఏమనుకుంటాం అంటే చంద్రుడు కూడా కదులుతున్నాడని, వేరే ఆపోజిట్ డైరెక్షన్ లో. కానీ అది ఆప్టికల్ ఇల్యూజన్, అంటే కంటికి కనబడే ఒక భ్రాంతి. ఇట్ ఈస్ ద క్లౌడ్ దట్ మూవ్. చంద్రుడు కాదు కదిలేది, ఆ మేఘాలే కదులుతున్నాయి. Through the flames or hot air above the flames of fire, we see that the things beyond are flickering, but actually they are not moving. హాట్ గా అంటే వేడిగా ఉన్న గాలిని అంటే లేదా మంటలు అవన్నీ కూడా ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్, అంటే అగ్ని వల్ల వచ్చిన జ్వాలలు. కానీ మనం ఏం చూస్తామంటే దాని కావల we see things beyond are flickering, ఎక్కడో వెలిగి ఆరినట్టు అవుతుంది. బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ మూవింగ్. అవి ఏవి కూడా కదలట్లేదు. Similarly, the reality, the Brahman, though appears to be having form and qualities, is actually not so. What appears is an illusion. అంటే ఇదే విధంగా ఆ సత్యము లేదా ఆ బ్రహ్మం అనేది దో అపియర్స్ టు బి హ్యావింగ్ ఫామ్, రూపం ఉన్నట్టు కనబడుతున్నా సరే, అండ్ క్వాలిటీస్, గుణాలు ఉన్నట్టు కూడా కనబడినా సరే, యాక్చువల్ గా వాటికి లేవు. ఆ పరబ్రహ్మతత్వానికి గుణాలు కానీ రూపం కానీ లేవు. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇల్యూజన్. వాట్ అపియర్స్, ఏదైతే మనకు కనబడుతుందో అది భ్రాంతి మాత్రమే. Similarly, Maya is a play on our senses, an optical illusion, but the absolute Brahman is as it is, not moving. అందుకని మనకేం తెలుస్తుంది? ఇంద్రియాలతో ఉన్న ఒక మాయా ఇస్ ఎ ప్లే ఆన్ అవర్ సెన్సెస్. మన ఇంద్రియాల మీద మాయ ఒక డ్రామా అన్నమాట. అండ్ ఆప్టికల్ ఇల్యూషన్, ఇంకా చెప్పాలంటే కంటికి వచ్చే భ్రాంతిగా కనబడే దృశ్యం. బట్ ద అబ్సల్యూట్ బ్రహ్మం యాజ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్. అంటే ఆ పరమమైన బ్రహ్మతత్వం మాత్రం ఏమాత్రం కదలిక లేదు. So, the absolute is without any parts, but due to illusion, it seems to be having many parts. That is the very quality of Maya.
she is herself non-existing. అందుకని ఆ బ్రహ్మం ఎలా ఉందంటే ఏ రకమైన ఏ భాగాలు లేవు, కానీ భ్రాంతి కారణంగా అది ఎలా కనబడుతుందంటే ఎన్నో భాగాలు ఉన్నట్టుగా. అది కేవలంగా మాయ లక్షణం. ఆయన ఆ మాయగా అది ఎగ్జిస్ట్ అయి లేదు. When we look through the outer appearance, Maya is non-existing at all. It is felt as if it is real, but it appears and dissolves just like the clouds. So, when we look through the other outer appearance, బాహ్యంగా ఉన్న దృశ్యాన్ని మాత్రమే మనం చూస్తే మాయ అన్నది అసలు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఫెల్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్. అదే నిజమైందైతే మనం దాన్ని అనుభవించగలం. బట్ ఇట్ అపియర్స్ అండ్ డిజాల్వ్ జస్ట్ లైక్ ద క్లౌడ్. అది కనబడుతుంది, మళ్ళీ అది డిజాల్వ్ అయిపోతుంది ఆ మేఘాలలాగా. So the absolute Brahman is eternal, unmoving, but Maya comes into the field of apparent world. There is first of all an urge as I in the Brahman. That I or Aham is Maya. ఇది పాయింట్ ఎంతండి? 51 మేడం. సో అన్నాడు అబ్సల్యూట్ బ్రహ్మన్ మాత్రం అందువల్ల ఈజ్ ఇటర్నల్, శాశ్వతమైనవాడు, కదలిక అనేవాడు. కానీ మాయ అన్నది వస్తుంది. మాయా కమ్స్ అంటున్నారు. అబ్సల్యూట్ బ్రహ్మానికి ఏ రకమైన విభాగాలు లేవు. అక్కడ డ్యూ టు ఇల్యూజన్, భ్రాంతి కారణంగా ఇది టు బి హ్యావింగ్ మెనీ పార్ట్స్, ఎన్నో భాగాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఆ లక్షణమే మాయ. దట్ ఈస్ ద వెరీ క్వాలిటీ ఆఫ్ మాయ. షీ ఈజ్ హర్సెల్ఫ్ నాట్ ఎగ్జిస్టింగ్. మాయ కూడా ఉనికి లేకుండానే ఉంది. 51 మేడం. 51. అందుకని ఈ పరమమైన బ్రహ్మ అన్నది శాశ్వతంగా ఉంది, కదలిక లేకుండా ఉంది. అది మాయా కమ్స్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ అపరెంట్ వరల్డ్, అంటే దృశ్య ప్రపంచంగా మనకు కనిపిస్తుంది. దేర్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అర్త్ యాజ్ ఐ. మనందరిలో మొట్టమొదటిగా నేను అనే ఒక అర్జీ అన్నది, అంటే ఒక కోరిక ఏమైనా చెప్పచ్చు, ఇన్ ద బ్రహ్మంలో ఉంది. దట్ ఐ ఆర్ అహం ఇస్ మాయ. ఆ నేను అహం అన్నదే మాయ. All the activities are of the Maya of the three qualities, Sattva, Rajas, Tamo. But in the abstract, all this is not happening. But the wonder is that it all seems to be constructed and destroyed on that reality itself. 52 కదా. అన్ని లక్షణాలు, యాక్టివిటీస్, అన్ని పనులు కూడా మాయ వల్లే ఉన్నాయి. అంటే ఈ 3 రకాల గుణాలు, సత్వరజస్తమ గుణాలతో ఉన్న ఈ మొత్తం పనులన్నీ మాయ కారణంగానే. కానీ ఆ పరమమైనటువంటి పరబ్రహ్మంలో ఇవి ఏమీ లేవు, ఈ యాక్టివిటీస్ ఏమీ లేవు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇదంతా కూడా ఇది కన్స్ట్రక్టెడ్ అండ్ డెస్పాయిడ్ ఆన్ దట్ రియాలిటీ ఇట్సెల్ఫ్. ఆ సత్యంలో పరబ్రహ్మలోనే అది, అంటే కన్స్ట్రక్టెడ్ అంటే నిర్మితం అవుతోంది, నాశనం అయిపోతుంది. ఏది? ఆల్ ద యాక్టివిటీస్, అన్ని రకాలైన పనులు కూడా మాయ ద్వారానే ఉన్నాయి. అందులో ఆ మాయలో 3 రకాలు, సత్వరజస్తమో గుణాలు. కానీ అంటే abstract లో మాత్రం, బట్ ఇన్ ద abstract ఆల్ దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అక్కడ ఏమీ జరగటం లేదు. బట్ ద వండర్ ఈస్ దట్ ఇట్ ఆల్ సీమ్స్ టు బి constructed and destroyed on that reality
itself. అంటే ఆశ్చర్యం ఏంటంటే అందులోనే అన్ని జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తాయి. అక్కడ ఏమీ జరగకపోయినా, అక్కడ ఏమీ అది ఏమీ మార్పులకు లోనే లేదు. When there is some optical disturbance, we see a big army on the clouds. But though it appears so in the sky, it is all false. మనకి కంటిలో కొన్ని డిస్టర్బెన్సెస్ కంటి విజన్లో వచ్చినప్పుడు వెన్ దర్ ఇస్ సమ్ ఆప్టికల్ డిస్టర్బెన్స్ మనకేంటంటే ఒక పెద్ద ఆర్మీ సైనిక బృందం అన్నది ఆ మేఘాల్లో కనిపిస్తుంది. బట్ దో ఇట్ అపియర్స్ అది కనబడినప్పటికీ కూడా ఆకాశంలో ఇట్ ఇస్ ఆల్ ఫాల్స్, అది అసత్యం. So we have told how all this is the play of the illusion, that is Maya, by keeping aside the lengthy description of all the elements. అందుకని మనం ఏం చెప్పబడినాం అంటే హౌ ఆల్ దిస్ ఇస్ ద ప్లే ఆఫ్ ద ఇల్యూజన్, భ్రాంతి యొక్క ఆట ఇదంతా. అదే ఆ ఇల్యూజన్ కి, ఆ భ్రాంతికి మాయా అంటున్నాం. బై కీపింగ్ aside, దీన్ని పక్కన పెట్టేస్తే ద లెందీ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్, అంటే ఆ పంచభూతాల యొక్క డిస్క్రిప్షనే ఉంటుంది. These elements are originally existing in the basic Maya only. Om is the word which consists of the movement of Vayu in the sky. This can be intellectually grasped by the wise people. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా సహజంగా బేసిక్ మాయలోనే ఉన్నాయి. ఓం అనే ఈ శబ్దం, ఈ పదం, మాయ అంటే బేస్, విండ్ ఇన్ ద స్కై, ఆకాశంలో ఉన్నటువంటి గాలి, అన్నిటినీ కదిలించే గాలి వల్లే ఇది సంభవం. దిస్ కెన్ బి ఇంటెలెక్చువల్లీ గ్రాస్డ్ బై ద వైస్ పీపుల్, అంటే ఈ విషయాన్ని జ్ఞానులు బాగానే బుద్ధితో తెలుసుకోగలరు. ఏది ఈ అన్ని ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా సహజంగా బేసిక్ మాయలోనే ఉన్నాయి. ఓం అనే ఒక పదం అంటే వాయువు యొక్క, ఆకాశంలో ఉన్న వాయువు యొక్క కదలిక. ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకోగలం అంటే జ్ఞానుల వల్లనే అర్థం చేసుకోగలం, జ్ఞానులకే అర్థమవుతుంది. The movement or disturbance in the basic Maya is itself the sign of Vayu or the cosmic wind. And by this process, the abstract elements were turned into పల్పబుల్ ఎలిమెంట్స్. మేడం మనకు ఒక 3 minutes ఉంది టైం. దీంతో ఆపేస్తాం. ఈ మూమెంట్ అని లేదా ఈ డిస్టర్బెన్స్ అనేది బేసిక్ మాయలో అదేమో మనకి వాయువు ఆర్ ద కాస్మిక్ విండ్, అంటే మామూలు ఈ వాయువు కాదు, ఆ అనంతమైనటువంటి విండ్. అండ్ బై దిస్ ప్రాసెస్, ఈ పద్ధతి ద్వారా ఈ అబ్స్ట్రాక్ట్ ఎలిమెంట్స్ ఏవైతే మనకు కంటికి కనబడనివి అవర్ టర్న్డ్ ఇంటూ పాల్పబుల్ ఎలిమెంట్స్, అంటే స్పందించేటటువంటి ఎలిమెంట్స్ గా తయారవుతున్నాయి. అంటే ఈ మూమెంట్ అనేది బేసిక్ మాయకి లేదా అందులో ఉన్న డిస్టర్బెన్స్ కానీ అది వాయువు యొక్క చిహ్నం. ఆ వాయువు ఏమిటి? కాస్మిక్ విండ్, అంటే విశ్వంలో ఉన్న వాయువు. అండ్ బై ద ప్రాసెస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఎలిమెంట్స్, అవి కూడా ఏమిటి? పాల్పబుల్ ఎలిమెంట్స్ గా మారిపోతున్నాయి. ఈ ప్రాసెస్ వల్ల అబ్స్ట్రాక్ట్ గా గుణాతీతమైనటువంటి ఎలిమెంట్స్ అన్ని అవి స్పందించే వాటిగా మారుతున్నాయి. అంటే కనబడకుండా నిక్షిప్తంగా ఉన్నవన్నీ కూడా కనబడేటట్టుగా మారుతున్నాయి, ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, బేసిక్ మాయలోనే ఇవన్నీ ఉన్నాయి. అర్థమైంది అనుకుంటాను, లేకపోతే మళ్ళీ హలో మేడం అర్థమవుతుందా?
ఇంకా 1 minute ఉందా? ఇంకా 1 minute ఉంది. ఎవరికైనా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఓకే, అందరికీ నమస్కారం. ఓకే మేడం, గుడ్ నైట్. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం అండి.